హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫేస్ ది బెస్ట్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో కందా బచ్చలి కూర ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తాను. కందా బచ్చలి కూర తయారు చేసుకోవడానికి ముందుగా మనం బచ్చలాకు తెచ్చుకోవాలి. ఇది బచ్చలాకు అంటే ఇలా ఉంటుంది. ఇది కంద. సో ఇప్పుడు మనం బచ్చలాకుని ఆకులను ఒలుచుకోవాలి. అలాగే కందను కూడా పీల్ తీసేసి చిన్నగా కట్ చేసుకోవాలి ముక్కలు. తర్వాత ఒక గిన్నెలో వేడి నీళ్ళు పెట్టుకోవాలి. ఇది నేను తొక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసుకున్న కందలు. నీళ్ళు వేడైన తర్వాత వేడి నీళ్ళల్లో కంద ముక్కలు వేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత బచ్చలాకుని నీళ్ళల్లో వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బచ్చలాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బచ్చలాకు చాలా మంచిదండి. మన కడుపులో ఏమన్నా రాళ్ళు ఉంటే అవి కరిగిపోతాయి బచ్చలాకుకి. కాబట్టి మీకు ఎప్పుడు దొరికితే అప్పుడు బచ్చలాకు చేసుకోండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుందాము. అలాగే కంద ముక్కలు కూడా ఉడికిపోయినాయి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తిరగమాత అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కంద ముక్కలు వేసుకోవాలి. నీళ్ళతో సహా వేసేసుకోవాలి. కంద ముక్కలు వేసుకున్న తర్వాత ఆ నీళ్లు ఇంకే వరకు 1 నిమిషం ఉడికించుకోవాలి. ఇలా మనము ముక్క ఇలా ఉడికే వరకు ఉడికించుకోవాలండి. మనం అంత సాఫ్ట్గా ఉడికించుకోవాలి. మరి పేస్ట్ అయ్యేలాగా కాదు. ఇప్పుడు నీళ్ళు ఇంకిపోయినాయి కదా, ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బచ్చలాకు వేసుకోవాలి. బచ్చలాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఒక 1/4 కప్ వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకుందాము. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలి. రుచి చాలా బాగుంటుందండి కంద బచ్చలి కూర. ట్రై చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వదిలేసేయాలి. అప్పుడు మనకి ఉప్పు అంతా కూడా ముక్కలకి పట్టి బాగా మగ్గుతాయి. తర్వాత మనం కొంచెం చింతపండు తీసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని గుజ్జు చేసుకోవాలి. పులుపు కోసమేనండి. కొంచెం గోరు పులుపు ఉంటే సరిపోతుంది. మరీ పుల్లగా ఉండక్కర్లేదు. అందుకని కొంచెం చింతపండు తీసుకున్నా కూడా సరిపోతుంది. సో చింతపండుని ఇప్పుడు నేను జ్యూస్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ చింతపండు గుజ్జుని కూరలో వేసేసుకుందాము. చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 1.5 ఎండుమిరపకాయ, కారం తినేవాళ్ళు 2 లేదా 3 వేసుకోవచ్చు. 1 స్పూన్ ఆవాలు. ఈ 2 మనం కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఒక 5 మినిట్స్. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మీ దగ్గర రోలు ఉంటే రోలు, లేదా ఇలా చిన్నగా దంచుకునేది ఏదైనా ఉంటే దానిలో కానీ దంచుకోవచ్చు. మిక్సీలో వేసుకోవడానికి ఇవి తక్కువ క్వాంటిటీ కాబట్టి మిక్సీలో పడదు కాబట్టి ఇట్లాంటి దానిలో వేసుకొని నూరుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా నూరుకోవాలి. మరి పేస్టల్ ఇవ్వకపోయినా కొంచెం కచ్చాబచ్చాగా అయితే సరిపోతుంది. దీన్నే ఆవ పెట్టడం అంటారు. సో ఇలా మనం అవసరమైతే వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా నూరుకోవాలి.
ఇప్పుడు ఈ నూరుకున్న దాన్ని మనకి చింతపండు వేస్తే బాగా ఉడికిపోయింది కదా, దానిలో ఒక్కసారి కలుపుకొని ఈ ఆవపిండి మిశ్రమం వేసుకుంటే సరిపోతుంది. మంచి వాసన వస్తుందండి కందా బచ్చలి ఉడికేటప్పుడు. ఇప్పుడు ఇందులో ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయ ఇంకా ఆవాలు వేసుకోవాలి. ఇది వేసుకునేటప్పుడు ఫ్లేమ్ సిమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు ఇది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆవపిండి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే టేస్టీ కందా బచ్చలి కూర రెడీ అయిపోయినట్టే. చింతపండు పులుపు, ఈ ఆవ పెట్టిన స్మెల్ చాలా బాగా వస్తుందండి. అసలు మనకి ఆవపిండి వేసిన తర్వాత దాని టేస్టే వేరే. అసలు ఒక 2 మినిట్స్ మూత పెట్టి తీస్తే మన కూర అయిపోయింది. మంచి స్మెల్ వస్తుందండి. ఆవ పెట్టాం కదా, ఆవ పెట్టిన వాసన చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, ఇంకా మన కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఈ కూర చేసుకున్నప్పుడు ఉట్టిపప్పు చేసుకుంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో కందా బచ్చలి కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.